అయినా అనుమతి లేకుండా ముట్టుకుంటే అక్కడికక్కడే నువ్వు భస్మమైపోతావు అని శపించి యోగాగ్నిలో దూకి భస్మమవుతుంది. సీతాదేవి జననం. సీతాదేవి రావణాసురుడి లంకలో ఒక కలువ పువ్వు నుంచి జన్మిస్తుంది. అయితే ఆ తరువాత రావణుడు ఆ బిడ్డకి సంబంధించిన జననం గురించి ఆ లంకలో ఉన్న మునులను అడిగితే ఈ పుట్టిన శిశువే నీ అంతానికి కారణం అని చెప్తారు. దాంతో రావణాసురుడు భయపడి ఆమెను పెట్టెలో పెట్టి ఒక నదిలో వదిలేసి రమ్మని పంపిస్తాడు. అక్కడినుంచి సీతాదేవి ఆ పెట్టెలో కొట్టుకుంటా పోయి మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేస్తూ భూమిని దున్నుతుండగా నాగలికి ఆ పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణము చేసి జనక మహారాజు ఆయన భార్య సునయన అల్లారముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అనంటారు. సీత గర్భమును జన్మించలేదు కనుక అయోనిజ అని అంటారు. సీతాదేవి